ప్రజలకు నేరుగా పౌర సేవలు అందించేందుకు నగరపాలక సంస్థ అడుగులు ముందుకేసింది. ప్రజలకు నేరుగా వేగంగా సేవలు అందించడానికి వెబ్సైటు, మొబైల్ అప్లికేషన్స్ను నగర మేయర్ నాని, కమిషనర్ పులి శ్రీనివాసులు ఆవిష్కరించారు. తర్వాత వాటర్ ట్యాంకర్ బుకింగ్ ఏదైనా సర్వీసెస్ కావాలంటే అది కూడా దీనిలో ఉంది. ఇది కాకుండా మన విభాగాలు సంబంధించిన హెచ్ఓడీస్ ప్లస్ స్టాఫ్ పర్టికులర్స్, మొబైల్ నంబర్స్, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటనేది ఇదంతా కూడా యాప్లో కూడా పొందుపరుచుంది. సో ముఖ్యంగా దీనికి సర్వీసెస్కే ఒక యాప్. ఇంకా దీనిలో అవసరాన్ని బట్టి ఇంకా మీలాంటి వాళ్ళు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే అవి కూడా యాడ్ చేసుకుంటూ దీనిలో డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా జిఎంసి వెబ్సైట్, నేను ఇప్పుడు చెప్పాను, జిఎంసి వెబ్సైట్ ఫస్ట్ లాంచ్ కూడా చేస్తాము. ఇది కాకుండా జిఎంసి కనెక్ట్ ఇది ఎక్స్క్లూజివ్లీ ఇది మన జిఎంసి అఫిషియల్స్ సంబంధించింది. దీంట్లో ఏంటంటే రకరకాలుగా సర్వేలు ఉంటాయి, రకరకాల ఎంక్వైరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా జిఎంసి ఎక్స్క్లూజివ్లీ జిఎంసి అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ గా ఉంటుంది. తర్వాత జిఎంసి వాట్సాప్ చాట్ బాట్, ఇది వాట్సాప్ ఇందాక మన మిత్ర గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లయితే మన మిత్ర వాట్సాప్ చాట్ బాట్, వాట్సాప్ లోనే మన సర్వీసెస్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా మన జిఎంసికి సంబంధించి కూడా ఒకటి డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ 4 రకాలు కాకుండా టాస్క్ మేనేజర్ అని ఒకటి ఎక్స్క్లూజివ్లీ హెచ్ఓడీస్, ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించి ఒక వెబ్సైట్ లింక్ ఉన్నటువంటి వెబ్ అప్లికేషన్ ప్లస్ ఒక యాప్ కూడా ఇది ఆల్రెడీ లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇదేంటంటే సపోజ్ కమిషనర్ గారికి ఏదైనా కమిషనర్ గారు అపాయింట్మెంట్స్ లేదా మీటింగ్స్, లేదా కమిషనర్ గారు ఏమైనా ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఎవరికి ఏదైనా కింది వరకు అసైన్ చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అది యాక్షన్ టేకన్ రిపోర్ట్ తెప్పించుకోవటం, ఇవంతా కూడా ఆన్లైన్ జరుగుతుంది. ఇది డాష్ బోర్డ్ అనుకోండి ఒక విధంగా. సో ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఇప్పుడు సపోజ్ మీటింగ్ పెట్టాలి, షటిల్ గా మీటింగ్ పెట్టాలి రేపు 10 గంటలకి. ఇప్పుడున్న సిస్టమ్ ఏంటి, వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం, ఫోన్ చేయటం ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా టాస్క్ మేనేజర్ లో ఆ మీటింగ్ డిస్క్రిప్షన్ కొట్టేసి పలానా టైం ఇదంటే అందరికి ఒక ఏమంటారు ఒక సింగిల్ టిక్ తోటి పోతుంది అనమాట. వాళ్ళు అలర్ట్ అవుతారు. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పాల్సి వస్తుంది. సుదీర్ఘ కాలంగా వినియోగంలో తీసుకురాని జిఎంసి వెబ్సైట్ను ఆధునిక ఫీచర్లతో రూపొందించినట్లు నాని, కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. జిఎంసి సేవలను పొందేందుకు వాట్సాప్ చాట్ బోట్ను వినియోగంలోకి తీసుకువచ్చినట్లు వారు చెప్పారు. ప్రజలు ప్లేస్టోర్ నుంచి మొబైల్ అప్లికేషన్స్ను డౌన్లోడ్ చేసుకుని వేగంగా సేవలు పొందడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. మనకి గుంటూరు నగరపాలక సంస్థకి గతంలో ఒక వెబ్సైట్ ఉండేది, గుంటూరు కార్పొరేషన్ పేరుతో. అది మనకి ఇంతకుముందు ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఏ ట్యాక్సెస్ అయినా, సర్వీసెస్ అయినా, గ్రీవెన్సెస్ అయినా మన గుంటూరు నగరపాలక సంస్థలో మానిటరింగ్కి ఉపయోగించేవారు. బట్ తర్వాత ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు కొంచెం కామన్గా ఉండేటటువంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి తద్వారా మనకు ఏదైనా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలన్నా, డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ కట్టాలన్నా, లేదా బిల్డింగ్ ప్లాన్స్ సంబంధించిన ఫీజెస్ కట్టాలన్నా, వాటర్ ట్యాక్స్ కట్టాలన్నా, లేదా గ్రీవెన్సెస్ మానిటరింగ్ కానీ ఏదైనా సరే ఇదంతా సెంట్రలైజ్ చేసిన తర్వాత మరి గుంటూరు నగరపాలక సంస్థకు ఉన్నటువంటి ఈ వెబ్సైట్ మెయింటెనెన్స్ అనేది మేము 2011-14 మధ్యలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్ ఉండేది. తర్వాత ఈ కారణాలు, నేను చెప్పిన కారణాల వల్ల
వెబ్సైట్ మెయింటెనెన్స్ లో ప్రాబ్లం వల్ల మరి ఏమైనా క్లోజ్ అయింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అన్ని రకాల సేవలు పురమిత్ర యాప్ ద్వారా సిటిజన్ తన యొక్క ఇంటి నుంచే పొందవచ్చు, రిక్వైర్డ్ ఫీజెస్ కట్టి. సో ఆ యాప్ ఇటీవలే రిలీజ్ చేశారు. తర్వాత ఆన్లైన్ గ్రీవియన్సెస్, ఇప్పుడు నేను చెప్పినట్లు పీజీఆర్ఎస్ఏ కాకుండా సో ఆన్లైన్ గ్రీవియన్సెస్ కూడా మన యాప్ లో పొందించాం. ఎనీ గ్రీవియన్స్ అటు ఏది పీజీఆర్ఎస్ లో చేసినా కూడా ఈ యాప్ లింక్ అవుతుంది, మన యాప్ లో డైరెక్ట్ గా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఉండాలి, ఐఓఎస్ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. ఓకే